హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పెప్పర్ డ్రై చికెన్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా చికెన్ తీసుకొని కడిగేసుకోవాలి. ఇదైతే స్కిన్ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి చికెన్ ఉడికేంత నీళ్ళు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes పాటు చికెన్ అంతా బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఒక 10 to 15 minutes ఉడికితే సరిపోతుంది. చికెన్లో నీరు పడేయకుండా సూప్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా క్యాష్యూస్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు క్యాష్యూస్, ఎర్రగడ్డలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో అట్లీస్ట్ ఒక 5 minutes పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడైతే నేను గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొద్దిగా చికెన్ మసాలా లేదంటే మటన్ మసాలా వేసుకోవచ్చు. ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా ప్లస్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.